అరుణ గారు, పర్టికులర్గా జనసేన ఓటింగ్ టార్గెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ కనపడుతుంది. 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు. ముద్రగడ గారు కావచ్చు, ఈవెన్ రాధా గారు అంటున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. రాధా గారి గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పినట్టుగా అంబట్ రాయుడు గారు, వీళ్ళంతా కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్స్ని, ఆ పార్టీకి సంబంధించిన పర్సనాలిటీస్ని పార్టీలోకి తీసుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. దీనివల్ల నష్టాన్ని ఏమైనా ఊహిస్తున్నారా? దాన్ని కంట్రోల్ చేసుకోవడం, దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఏంటి జనసేన దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్? సరే, ఇప్పటి వరకు సామాజిక వర్గాలను బేస్ చేసుకుని జరిగిన రాజకీయంలో ఈసారి మాత్రం ప్రత్యేకించి సామాజిక వర్గాలతో పాటుగా రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయం జరగబోతుంది రాబోయే రోజుల్లో డెఫినెట్ గా. ఇవాళ గతంలో ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇందాక కమ్మలు కాపులు కలిసి పనిచేస్తారని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారు సార్కి. మీరు ఈ కమ్మ కాపు మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అనేవి నాకు తెలిసినంత వరకు కృష్ణా డిస్టిక్ ఆల్మోస్ట్ పల్నాడు డిస్టిక్ తో ఎండ్ అవుతుంది సార్. ఇటువైపు మా వైపు వచ్చేటప్పటికి ప్రకాశము, రాయలసీమ ఈ వైపు వచ్చేటప్పటికి ఈ రైవలరీ ఇటువైపు కమ్మ కాపుల మధ్య ఎక్కడ లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ వైసీపీని లీడ్ చేసే కమ్మలు ఉన్నారు, అలాగే టీడీపీని లీడ్ చేస్తున్న కాపులు కూడా ఉన్నారు ఈ ప్రాంతాల్లో. అంటే సామాజిక వర్గాలు కొంచెం అటు ఇటుగా తక్కువ స్థాయిలోనూ ఆర్థికంగా వెనుకబాటుతనానికి గురై ఉన్నట్టు కారణంగా ఏ పార్టీ అయినా సరే స్థానిక ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు అధికార పార్టీని లీడ్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి ఇక్కడ. మా సైడ్కి వచ్చేటప్పటికి ఈ రంగా గారికి సంబంధించి కమ్మా కాపు రైవలరీకి సంబంధించిన ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటది, నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటది. అందరూ కలిసిపోయి పనిచేస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ముద్రగడ గారు అలాగే అంబటి రాయుడు గారు కొంతమంది పేర్లు చెప్పారు మీరు. ముద్రగడ గారు అంటే కాపు ఉద్యమ నాయకుడు కాబట్టి ఆయనకి గతంలో నుంచి కాపు కమ్యూనిటీకి ఒక పెద్ద ఆయనగా పేరు పెట్టుకొని ఆయన ఫాలో అవుతూ ఉన్న పరిస్థితి. కాపు రాక్ష సంథింగ్ ఏదో గ్రూపులు కూడా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన గ్రూపులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆయన ఏం చేశాడు అంటే సముద్రాలు ఇది మురిక్కాలలో మునకేసినట్లుగా ఇన్నాడు కాపాడుకున్న పేరంతటినీ కూడా ఈ ఉప్మా గింట్లో మోగిచ్చిన టాపిక్, చంద్రశేఖర్ రెడ్డి గారి ఉప్మాలు పంపించారు, తుని సంఘటనకు సంబంధించి, ఉద్యమాలకు సంబంధించి, వీటన్నింటి వెనకాల రెడ్డి సామాజిక వర్గము అలాగే కొంతమంది రెడ్లు ఉన్నారన్న విషయాన్ని ఆయన అది అనాలోచితంగా చేశారా లేదంటే దాంట్లో ఏమన్నా ఆయన పాజిటివ్ గా వెతుక్కొని రాశారా తెలియదు కానివ్వండి. గతం తాలూకు ఇప్పుడున్న యువతకి అన్ని వాస్తవాలు అనేవి బయటకు తెలియకుండా ఆయన ఉద్యమంగా ప్రొజెక్ట్ చేసిన అంశంలో వాట్ ఈజ్ వాట్ బ్యాక్ ఎండ్ లో ఏం జరిగిందన్న విషయాన్ని తెలియకుండానే బయట పెట్టాడు. దానివల్ల ఏం జరిగిందంటే కాపు కమ్యూనిటీ మొత్తానికి కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా అయింది అన్న విషయం ఒక క్లారిటీ వచ్చింది ఆ ఉత్తరం మూలంగా. కమ్యూనిటీ అనేది ఆయన వెనకాల పెద్ద ఆయన గౌరవం అయితే ఉండుండొచ్చేమో గానీ ఆయన వెనకాల వెళ్లే ఓటు బ్యాంక్, కమ్యూనిటీ ఓటు బ్యాంక్ అనేది వరకు నాకు తెలిసినంత వరకు అతి స్వల్పం అండి. పోతే ఇంక అంబటి రాయుడు గారి విషయానికి వస్తే రాజకీయంగా ఇప్పటి వరకు చేయలేదు. ఆయన ఎలాంటి ప్రణాళికలు అనేవి ఇప్పటి వరకు చేయలేదు. సడన్ గా కమ్యూనిటీ బేస్ మీద మాత్రమే కాపు కమ్యూనిటీలో పవన్ కళ్యాణ్ గారు పుట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే ఒక పార్టీని పెట్టి నిస్వార్థంగా ఆయనకంటూ ప్రజాదరణ చూరగొంటున్నారు కాబట్టే ఈ కాపులందరికీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారు కనుక లేకపోయి ఉంటే, ఇన్ కేస్ జనసేన పార్టీ కనుక పెట్టకపోయి ఉంటే, వీళ్ళెంత లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఎలాగైతే పక్క పార్టీలకు అధికారం ఉన్నా అవకాశం ఉన్నా వాళ్ళకి అంటే వాళ్ళు ప్రజాక్షేత్రంలో నిలబడి నాయకులు అసెంబ్లీకి వెళ్ళినా, నాయకులుగా పార్లమెంట్ కి వెళ్ళినా ఏ విధమైన ప్రయారిటీ వాళ్ళ పదవులకు లేదో మొత్తం అంతా రెడ్డి సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచరుల యొక్క కనసనలో నడుస్తోందో, అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు లేకపోయి ఉంటే లార్జెస్ట్ కమ్యూనిటీ బేస్ మీద 1-2 పదవులు వచ్చినా సరే వాళ్ళు కూడా వాళ్ళ పదవులను ఉపయోగించుకోలేని సిచ్యువేషన్ అయితే నెలకొని ఉండేది. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టే వాళ్ళని ఈవెన్ మీడియా ముందుకు తీసుకొచ్చైనా సరే మాట్లాడిస్తారు. అంబటి రాంబాబు గారు వచ్చి ఇష్టారీతిగా మాట్లాడేసుకున్నా, గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడినా, ఇంక సోకాళ్ళు కాపులేటర్స్ ఎవరైనా సరే ఇవాళ మీడియా ప్రెస్ మీట్ పెట్టేంత ప్రయారిటీనైనా తీసుకోగలిగారు అంటే దానికి కారణం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. దాన్ని బేస్ చేసుకోవడం ఇవాళ ఎవరైతే 2019 నుంచి 2023 వరకు కాపు కమ్యూనిటీలో లీడర్లుగా ఉండి అధికారంలో ఉండి నెగిటివిటీని మూటగట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మూలంగా, ఆయన ఇన్స్ట్రక్షన్స్ మూలంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. వాళ్ళని మళ్ళీ రేపు 24లో అసెంబ్లీ బరిలో నిలబెట్టితే వాళ్ళు మళ్ళీ గెలవడం అనేది కష్టమైన పరిస్థితిగా తయారైంది కాబట్టి మళ్ళీ కొత్త లీడర్లని కాపు కమ్యూనిటీ నుంచి ఎత్తుక్కొని వాళ్ళకి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వాళ్ళ సామాజిక వర్గం మీద ఉన్న ప్రేమ అయితే కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద వల్ల కలిగిన భయం ఇది డెఫినెట్ గా. ఆ భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే కాపు లీడర్లను తీసుకొచ్చి
కాపుల్లో నుంచి నాయకులను తీసుకొచ్చి ముందు పెట్టి వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఓటు బ్యాంకును చూరగొనాలి కాబట్టి చేస్తున్న ప్రయత్నం ఇది. అంబటి రాయుడు గారి విషయానికి కనుక వచ్చినట్లయితే ఇప్పటి వరకు ఆయన రాజకీయంగా చేసింది, అలాగే ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం చేసిన సేవ, అలాగే ప్రజా సమస్యల మీద నిలబడ్డ ఉద్యమాలు, ఇంకా ఇట్లాంటి సందర్భాలు అనేవి ఏవీ లేవు. కాబట్టి ఇవాళ కేవలం కమ్యూనిటీ బేస్ మీద తీసుకొచ్చి నించోబెట్టినంత మాత్రాన కమ్యూనిటీ అంబటి రాయుడు గారి వెనకాల వెళ్తది అని చెప్పేసి, లేదా ఇంకో కాపులేటర్ వెనకాల వెళ్తది అంటే ఇంపాసిబుల్. అది వాళ్ళ 100%. సో ఆ సామాజిక వర్గం కేవలం పవన్ కళ్యాణ్ గారితో మాత్రమే ఉంటుంది, మిగతా పార్టీలో ఆ సామాజిక వర్గానికి గుర్తింపు ఉందంటే కూడా కారణం పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఫర్ యూ. 100% అండి.